2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఇవి కేవలం ఎన్నికలు కావు, ఆధునిక భారత రాజకీయాల్లోనే ఒక పెను తుఫాను. 6 దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే కోటల పునాదులను ఒకే ఒక్కడు ఎలా కదిలించాడు? దళపతి విజయ్, అతని పార్టీ తమిళగా వెట్రికళగం టీవీకే సాధించిన ఈ చారిత్రక విజయం వెనుక ఉన్న సైన్సేంటి? నమస్కారం, ఈరోజు మన పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ హోస్ట్. నమస్కారం. నేను మీ కోహోస్ట్. నిజంగానే విజయ్ గెలుపు ఒక రాజకీయ అద్భుతం. ఎందుకంటే ఆయన ఏ పొలిటికల్ రూల్ బుక్ను ఫాలో అవ్వలేదు, తరచూ ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఊరూరా తిరిగి ప్రచారం చేయలేదు. కరూర్ సభలో జరిగిన దుర్ఘటన లాంటి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. పైగా ప్రమాణస్వీకారం లాంటి ముఖ్యమైన ఘట్టాల్లో ఆయన కుటుంబం, ముఖ్యంగా భార్య కనిపించకపోవటంతో విడాకుల రూమర్స్ కూడా వచ్చాయి. అయినా సరే ఆయన ఎలా గెలిచారు? ఈ ప్రశ్న ప్రతి రాజకీయ విశ్లేషకుడి బుర్ర తులిచేస్తోంది. కరెక్ట్. అందుకే ఈ విజయాన్ని ప్రముఖ రచయిత నసీం నికోలస్ తాలెబ్ చెప్పిన బ్లాక్ స్వాన్ ఈవెంట్ బ్లాక్ స్వాన్ ఈవెంట్తో పోల్చవచ్చు. బ్లాక్ స్వాన్ అంటే ఏంటి? ఎవరూ ఊహించనిది జరగడం, దానివల్ల భారీ మార్పులు రావడం, తీరా జరిగాక ఓహో అందుకే జరిగిందా అని మనం విశ్లేషించుకోవడం. తమిళనాడు రాజకీయాలు ఎప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య తిరుగుతాయి అనుకున్న వాళ్లందరికీ సిస్టం లోపల ఎంత లావా దాగుందో ఈ ఎన్నికలు చూపించాయి. ఖచ్చితంగా ఈ లావా ఒక్క రాత్రిలో పుట్టింది కాదు. దీని వెనక ఉన్న అతిపెద్ద సైకలాజికల్ బ్రహ్మాస్త్రం పారాసోషల్ రిలేషన్షిప్. అంటే ఒక వ్యక్తిని మనం నేరుగా కలవకపోయినా అతనితో మనకొక బలమైన ఇమోషనల్ బాండ్ ఏర్పడటం. దాదాపు 30 ఏళ్లుగా తమిళ ప్రజలు విజయ్ను తెరపై ఎలా చూశారు? అవినీతిపై పోరాడేవాడిగా, సామాన్యుణ్ణి రక్షించే హీరోగా, న్యాయం కోసం నిలబడే నాయకుడిగా. అవును, ఇదొక అద్భుతమైన ఎనాలజీలాగా చెప్పచ్చు. ఒక బ్యాంక్లో మనం 30 ఏళ్లుగా ప్రతీ నెలా కొద్దిగా డబ్బులు వేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎలా ఉంటుందో, విజయ్ ప్రజల మనసుల్లో 30 ఏళ్లుగా వేసిన ఇమోషనల్ డిపాజిట్ ఇది. 2026 ఎన్నికల నాటికి అది ఓట్ల రూపంలో మెచ్యూర్ అయింది. సైకాలజీలో దీన్ని నరేటివ్ ట్రాన్స్ఫర్ అంటారు. తెరమీద మాకోసం పోరాడినవాడు నిజ జీవితంలోనూ మాకోసం పోరాడతాడు అనే ఒక సబ్కాన్షియస్ లాజిక్ ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం పిల్లలు, యువత పాత్ర. సాధారణంగా మన ఇళ్లల్లో రాజకీయాలు ఎవరు మాట్లాడతారు? నాన్న లేదా తాతయ్య. వాళ్లు ఎవరికి ఓటెయ్యాలో చెబితే మిగతా వాళ్లు వింటారు. కానీ ఈ ఎన్నికల్లో ఆ సైకిల్ రివర్స్ అయింది. స్కూల్, కాలేజీ పిల్లలు ఇంట్లో ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్లాగా మారారు. నాన్న ఈసారి విజయ్ అన్నాకే ఓటెయ్యాలి అని పట్టుబట్టారు. ఇది పాలసీల వల్ల వచ్చిన మార్పు కాదు, ప్యూర్ ఎమోషన్. వావ్, ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లలు పేరెంట్స్కి బ్రెయిన్ వాష్ చేశారన్నమాట. మరి ఈ పిల్లలకు, యువతకు ఆ ఎమోషన్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఇక్కడే వస్తుంది మన నెక్స్ట్ పాయింట్: అటెన్షన్ ఎకానమీ మరియు సోషల్ మీడియా ఆల్గారిథమ్స్. అవును, మీరు గమనిస్తే సడన్గా ఫుడ్ వ్లాగర్స్, ట్రావెల్ వ్లాగర్స్, సినిమా రివ్యూవర్స్, మీమ్ పేజీలు, ఇలా ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని క్రియేటర్స్ కూడా విజయ్కి సపోర్ట్గా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. దీనికి కారణం టీవీకే పార్టీ వాళ్లకు డబ్బులివ్వడం కాదు. విజయ్ అనే కీవర్డ్ వాడితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో విపరీతమైన వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే రీచ్ పెరుగుతుంది, డబ్బులొస్తాయి. అంటే ఇది ఒక మంచు కొండ పైనుంచి కిందకు దొర్లుతూ పెద్ద మంచు తుఫానుగా మారినట్లు, స్నోబాల్ ఎఫెక్ట్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు చేశారు, ఫ్యాన్స్ వాటిని వైరల్ చేశారు, ఆల్గోరిథమ్స్ వాటిని మరింత మందికి పుష్ చేశాయి. దీంతో అరే ఎక్కడ చూసినా విజయ్ హవానే నడుస్తోంది అనే ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. అందరూ ఒకరివైపు వెళ్తుంటే న్యూట్రల్గా ఉన్నవాళ్లు కూడా ఆ మందలో కలిసిపోతారు. హర్డ్ బిహేవియర్. కరెక్ట్. కానీ ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది. కరూర్ సభలో జరిగిన విషాదం, ఆ తర్వాత విజయ్ భార్య, పిల్లలు ఆయన రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండటం లాంటివి ఆయన ఇమేజ్ను ఎందుకు డ్యామేజ్ చేయలేకపోయాయి? విడాకుల రూమర్స్ వచ్చినా జనం ఎందుకు పట్టించుకోలేదు?
చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే హీరో ఇమ్యూనిటీ మరియు మోటివేటెడ్ రీజనింగ్ అనే సైకలాజికల్ కాన్సెప్ట్స్ పనిచేశాయి. అభిమానులకు విజయ్తో ఉన్న ఎమోషనల్ బాండ్ ఎంత బలమైనది అంటే, కరూర్ సంఘటనను వాళ్ళొక ఆపరేషనల్ ఫెయిల్యూర్గా చూశారు తప్ప విజయ్ తప్పుగా చూడలేదు. తమకు ఇష్టమైన వ్యక్తిని రక్షించుకోవడానికి మైండ్ తనకు తానుగా వెతుక్కునే సాకులే ఈ కన్ఫర్మేషన్ బయాస్. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే మోడర్న్ ఓటర్స్ చాలా మెచ్యూర్ అయ్యారు. ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని, అతని పబ్లిక్ లీడర్షిప్ని వాళ్ళు వేరు చేసి చూడగలుగుతున్నారు. అతని ఇంట్లో ఏం జరిగితే మాకేంటి, మాకు మార్పు కావాలి, ఆ మార్పు అతని వల్ల వస్తుందని నమ్ముతున్నాం అనేదే వాళ్ల ఫోకస్. దీనికి తోడు విజయ్ ఫాలో అయిన స్కేర్సిటీ ప్రిన్సిపల్ కూడా బాగా వర్కౌట్ అయింది. స్కేర్సిటీ అంటే అరుదుగా ఉండటం. బంగారం ఎందుకంత విలువైంది? అది రోడ్డు మీద దొరకదు కాబట్టి. విజయ్ కూడా అంతే. ఆయన ప్రతిరోజూ మైక్ పట్టుకుని మాట్లాడలేదు, ఎప్పుడూ ఒకసారి మాట్లాడేవారు. దాంతో ఆయన ఏది మాట్లాడినా దానికొక ప్రెసిడెన్షియల్ ఆరా వచ్చేసింది. ఆయన సైలెన్స్ ఆయనకొక మిస్టిక్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. మరి పాత పార్టీల పరిస్థితేంటి? డిఎంకే, అన్నా డిఎంకే ఈ సైలెంట్ సునామీని ఎందుకు పసిగట్టలేకపోయాయి? ఎందుకంటే వాళ్ళు ఇంకా పాతకాలపు క్యాలిక్యులేషన్స్లోనే ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం కాదు, అసలా సిస్టమ్ మీదే విసుగురావడం. ఇన్నాళ్ళు డిఎంకే కాకపోతే అన్నా డిఎంకే, ఈ రొటీన్కి జనం విసిగిపోయారు. నామ్ తమిళర్ కట్చి లాంటి పార్టీలకు ఐడియాలజీ ఉన్నా విజయ్కున్నంత మాస్ ఇమోషనల్ అప్పీల్ లేదు. పైగా సైలెంట్ ఓటర్స్. వీళ్లు బయటెక్కడా తమ మనసులో మాట చెప్పలేదు, కాని బూత్లోకి వెళ్లి సైలెంట్గా విజయ్కి ఓటేశారు. మాల్కమ్ గ్లాడ్వెల్ చెప్పిన టిప్పింగ్ పాయింట్ ఇదే. ఫ్యాన్ క్లబ్స్, యూత్ ఎనర్జీ, ఇన్ఫ్లుయెన్సర్స్, సైలెంట్ ఓటర్స్ ఇవన్నీ ఒక సర్టెన్ పాయింట్ దాటాక అదొక ఆపలేని ఉద్యమంగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. చివరగా విజయ్ విజయాన్ని ఒక ఫార్మ్యులాలో చెప్పాలంటే, పారాసోషల్ ట్రస్ట్ ప్లస్ యూత్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్ యాంప్లిఫికేషన్ ప్లస్ యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ మార్పు కావాలనే కోరిక ఈక్వల్ టు విజయ్ చారిత్రక గెలుపు. అద్భుతంగా చెప్పారు. విజయ్ గెలుపు కేవలం ఒక సినిమా హీరో సాధించిన గెలుపు కాదు. 30 ఏళ్లగా ప్రజలతో పెనవేసుకున్న ఒక ఇమోషనల్ బంధం డిజిటల్ నెట్వర్క్స్ ద్వారా విస్తరించి ఒక రాజకీయ విప్లవంగా మారిన తీరు. వివాదాలు కాని, వ్యక్తిగత జీవితంపై వచ్చిన వదంతులు కాని ఆ ఇమోషనల్ బాండ్ ముందు నిలబడలేకపోయాయి. విన్నారుగా శ్రోతలు, ఇది 2026 తమిళనాడు ఎన్నికల వెనక ఉన్న అస్సలైన సైన్స్. ఒక నాయకుడు ప్రజల మనసులను చదివితే చరిత్ర ఎలా తిరగరాయబడుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.